కేబినెట్ ఆమోదం తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామన్నారు కేసీఆర్. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ కమిషన్ అడిగిన 18 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రీడిజైనింగ్, లొకేషన్ మార్పు వంటి కీలక అంశాలను కమిషన్ ప్రశ్నించింది. ఇంజనీర్లు చెప్పినట్లే చేశామన్నారు. గతంలో హరీష్, ఈటెల చెప్పిన ఆన్సర్లే కమిషన్ ముందు చెప్పారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలపై ప్రశ్నలు సంధించింది ఘోష్ కమిషన్. మొదట ఓపెన్ కోర్టు విచారణ ఉంటుందని భావించిన కేసీఆర్ అనారోగ్య కారణాలు చూపడంతో 1-to-1 ఎంక్వైరీ జరిగింది. కేసీఆర్ ను మొత్తం 18 ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ నిర్ణయం ఎవరిది? 3 బ్యారేజీల నిర్ణయం ఎవరు తీసుకున్నారు? బ్యారేజ్ లొకేషన్ మేడిగడ్డకు ఎందుకు మార్చారు? కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల తిరిగి చెల్లింపు మార్గాలు ఏంటి? బ్యారేజీల్లో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయాలని చెప్పారా? కాళేశ్వరం ప్రాజెక్టుకు, కాళేశ్వరం కమిషన్ కు అడ్మినిస్ట్రేషన్, కేబినెట్ అప్రూవల్ ఉన్నాయా వంటి ప్రశ్నలను కేసీఆర్ ను అడిగింది కమిషన్. దగ్గర బ్యారేజ్ నిర్మించాలని అనుకున్నా మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదని, వాప్కోస్తో లైడార్ సర్వే కూడా చేయించామని వివరణ ఇచ్చారు కేసీఆర్. ఇంజనీర్ల సూచన మేరకే మేడిగడ్డకు లొకేషన్ మార్చామన్నారు. సిడబ్ల్యూసీ సైతం తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్టు చెప్పారు. బ్యారేజ్ నిర్మాణ స్థలం మార్పు, 3 బ్యారేజీల నిర్మాణం కేబినెట్ అప్రూవల్ తోనే జరిగిందని కమిషన్ కు సమాధానమిచ్చారు కేసీఆర్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉందని ఆన్సర్ ఇచ్చారు. ప్రాజెక్టులో నీటి నిల్వ అనేది టెక్నికల్ అంశమని, అది అధికారులు చూసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసే నిధులను సేకరించామని, దాని రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందన్నారు కేసీఆర్. రుణాలను తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్ కు ఇన్కమ్ జనరేట్ అయ్యే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని కమిషన్ కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల, హరీష్ చెప్పిన మాటల్నే కమిషన్ కు అప్పజెప్పారు కేసీఆర్. ప్రాజెక్టుపై ముగ్గురిది ఒకే మాటగా తెలుస్తోంది. కేబినెట్ అప్రూవల్ తోనే కాళేశ్వరం నిర్మించామని, బ్యారేజ్లు, నీటి నిల్వలపై ఇంజనీర్లు, టెక్నికల్ టీం చూసుకుందని కమిషన్ కు వివరించారు కేసీఆర్. ఇవే సమాధానాలని హరీష్, ఈటెల కూడా కమిషన్ కు చెప్పారు. బొట్టు రక్తం, మెదడు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టారని కేసీఆర్ గతంలో పదే చెప్పారు. ఇప్పుడేమో అంతా ఇంజనీర్లే చూసుకున్నారని కమిషన్ కు చెప్పారు కేసీఆర్.